కర్ణాటకలో నాయకత్వ మార్పు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. నిన్న కాంగ్రెస్ పెద్దలు ఖర్గే, రాహుల్ గాంధీలతో సమావేశమైన సీఎం సిద్ధరామయ్య రేపు రాజీనామా చేస్తారని విస్తృత ప్రచారం సాగుతోంది. సిద్ధరామయ్య రేపు గవర్నర్ను సమయం కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాయకత్వ మార్పుపై రేపు మాట్లాడతానని ఆయన చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం సమావేశమైన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నాయకత్వ మార్పుపై అసలు చర్చే జరగలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టంగా చెప్పినప్పటికీ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రేపు కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ అపాయింట్మెంట్ కోరినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం సిద్ధరామయ్య తన రాజీనామాను గవర్నర్ గెహ్లోట్కు సమర్పించే అవకాశం ఉంది. సిద్ధరామయ్య తన అధికారిక నివాసం కావేరీలో రేపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర మంత్రివర్గ సహచరులతో అల్పాహార సమావేశం నిర్వహించనున్నారు. మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా బెంగళూరులోని విధాన సౌధలో సీఎం నివాళులర్పించారు. అక్కడ సీఎం మార్పునకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలపై రేపు మాట్లాడతానని సిద్ధరామయ్య చెప్పారు. ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర నేతలు సిద్ధరామయ్య, శివకుమార్లతో విడివిడిగా సమావేశమయ్యారు. వారితో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పదవి నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్యను అధిష్టానం కోరినట్లు సమాచారం. సిద్ధరామయ్యకు రాజ్యసభ స్థానం, కేంద్ర స్థాయిలో కీలక పాత్ర ఇవ్వజూపినట్లు వచ్చాయి. అయితే రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక శాసన మండలి ఎన్నికల గురించే చర్చించినట్లు సమావేశం తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. నాయకత్వ మార్పు గురించి కాదన్నారు.